Hi everyone, I am Dr. Shashikant, Senior Consultant, Cosmetic and Plastic Surgeon. Rhinoplasty or nose job, is it painful? Generally, baga pain ఉంటుందా rhinoplasty చేసినప్పుడు కానీ చేసిన తర్వాత కానీ అండ్ rhinoplasty చేసిన తర్వాత ఏమేమి మనము పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ తర్వాత పీరియడ్ ఎలా ఉంటుంది, స్మూత్గా ఉంటుందా, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాం, అలాగే వచ్చే కాంప్లికేషన్స్ ఎట్లా. జనరల్గా రైనోప్లాస్టీ అనేది ప్రొసీజర్ ఒక రైనోప్లాస్టీ అయిన తర్వాత జనరల్గా రెండు నాస్ట్రిల్స్ అంటే రెండు నాస్ట్రిల్స్ మనకి కొంచెం బ్లాక్ చేస్తారు ఒక 1 to 2 days డిపెండింగ్ ఆన్ అంటే ఏ లోపల ఎంత చేంజ్ చేశారు అనే దాన్ని బట్టి. ఒకసారి బ్లీడింగ్ అవ్వచ్చు కాబట్టి లోపల ఊజింగ్ స్మాల్గా కొంచెం చిన్న రక్తనాళాలు ఊజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆపడానికి ఒక 1 to 2 days నోస్ బ్లాక్ చేస్తారు. సో ఆ టైంలో మనము జనరల్గా నోటితో గాలి పీల్చాల్సి వస్తుంది. అది ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు ఆబ్లిగేట్ నోస్ బ్రీదర్స్ అంటారు, అంటే మనము కంపల్సరీ ముక్కుతోనే గాలి పీలుస్తాం. సో నోటితో గాలి పీల్చాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే చాలా వరకు ఇబ్బంది ఫీల్ అయ్యే పార్ట్ అనమాట రైనోప్లాస్టీ తర్వాత. అలాగే రైనోప్లాస్టీ చేసిన తర్వాత బాగా పెయిన్ ఉంటుందా? జనరల్గా ఫస్ట్ నైట్ పెయిన్ ఉంటుంది కొంచెము, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చాలా వరకు పెయిన్ ఆల్మోస్ట్ 90% ఆఫ్ పెయిన్ వెళ్ళిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెయిన్ స్కేల్లో లెస్ దాన్ 1 to 4 గ్రేడ్ చేస్తారనమాట ఇమీడియట్ గా పోస్ట్ ఆపరేటివ్ డే తర్వాత పెయిన్ స్కేల్. సో అలాగే ఇంకేమేమి ఇబ్బందులు ఫామ్ అవుతాయి. సో జనరల్ గా రైనోప్లాస్టీ తర్వాత కొంతమందికి ఒక్కొక్కసారి పట్టి ఉంటుంది, స్ప్లింట్ అనేది పెడతాం. అచీవ్ చేసిన షేపు అలాగే ఉండడానికి అలాగే మెయింటైన్ చేయడానికి అదంతా హీల్ అయ్యేదాకా ఒక 2 to 3 weeks అనేది ఒక స్ప్లింట్ పెడతాం, నేసల్ స్ప్లింట్ అంటారు దాన్ని. సో అది ఒక 2 weeks ఉంటుంది. సో దాన్ని పెట్టడానికి ప్లాస్టర్స్ అన్ని యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి అది డిస్కంఫర్ట్ ఉండొచ్చు. ఇంకొకసారి లోపల స్కాబ్స్ అవి ఫామ్ అవుతాయి, ఎందుకంటే లోపల ఆపరేషన్ చేసాము, కుట్లు ఉంటాయి కాబట్టి నోస్ లోపల నాస్ట్రిల్స్ లోపల ఒక్కొక్కసారి స్కాబ్స్ ఫామ్ అయ్యి కొంచెం ఇబ్బంది ఫీల్ అవచ్చు. ఇలాంటి చిన్న ఇబ్బందులే తప్ప పెద్ద ఇబ్బందులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో రైనోప్లాస్టీ అనేది చాలా సేఫ్ సర్జరీ. జనరల్గా మోస్ట్ కామన్ కాంప్లికేషన్ ఏంటంటే మనం వచ్చిన షేపు కొంచెం షేప్ సరిగా రాకపోవటం, మనకి వచ్చిన షేప్ కొంచెము మనకు నచ్చకపోవటము అట్లా ఉండొచ్చు. కానీ బట్ ఓవరాల్ రైనోప్లాస్టీ అనేది చాలా సేఫ్ సర్జరీ.